హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. నా గొంతు అయితే పూర్తి స్థాయిలో పోయిందండి. యాక్చువల్లీ మీరు అడిగారు కదా సిరీస్ కూడా లేట్ అవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పోయింది. సో నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ కొన్ని రోజులు ఏమీ పోస్ట్ చేయను అనమాట. ఐ డోంట్ నో, అట్లీస్ట్ నేను ఇప్పుడు మాట్లాడేదైనా అర్థమవుతుందో లేదా అని కూడా తెలియట్లేదు. అండ్ ప్యాకింగ్ కూడా కొంచెం చేంజ్ చేసామండి. బబుల్ ర్యాప్ కవర్స్ కాకుండా ప్యాకింగ్ బాక్సెస్ పెట్టాము, కొన్నిటికేమో కార్డ్బోర్డ్ ర్యాప్ చేస్తున్నాము. ఇది కూడా నేను ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్స్ లో. నా వాయిస్ సెట్ అయిన తర్వాత హోప్ఫుల్లీ, ఎందుకంటే నేను ఈ వాయిస్ వేసుకుని చెప్పాను అనుకోండి డెఫినెట్లీ ఎవరికి ఏం అర్థం కాదు నేను చెప్పే డీటెయిల్స్. సో వాయిస్ సెట్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 7 to 10 days పడుతుంది అనుకుంటున్నాను. అంత త్వరగా సెట్ అవ్వదు అనమాట నాకు. సో అవి సెట్ అయిన గొంతు సెట్ అయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ కార్డ్బోర్డ్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి ప్యాకింగ్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. చూసారా ప్యాకింగ్ మొత్తం ఎట్లా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం. అండ్ యాక్చువల్లీ ఈ రోజు ఏం చెప్దాం అనుకున్నానంటే, పీకాక్ చాన్స్ చాలా మంది అడుగుతున్నారండి, ఎలా కట్ చేస్తున్నారు వెనక హుక్ అని. నేను ఈ రోజు ఒకటి చూపిస్తాను. మామూలుగా ఇట్లా ఉంటుంది కదా ఈ రింగ్ నేను టైలరింగ్ సిజర్ యూజ్ చేసి కట్ చేస్తాను అనమాట. అయితే ఈ సిజర్ నేను ఫ్యాబ్రిక్ కి యూజ్ చేయను, ఇది సపరేట్ ప్యాకింగ్ మెటీరియల్స్ కి యూజ్ చేస్తాను అనమాట. సో ఇది కట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కాదు ఇక్కడ పెట్టండి, ఓకే? ఈ ప్లేస్ లో పెట్టి కట్ చేయండి, ఎందుకంటే గ్రిప్ ఉంటుంది. దాని తర్వాత హుక్ కూడా నేను ఎలా పెడతాను, ఈ డైరెక్షన్ నేను ఇటు సైడ్ పెట్టి చూపిస్తాను. యూజువల్గా ఇటు సైడ్ పెడతాను నేను, బట్ మీకు చూపించడం కోసం. ఈ హుక్ హెడ్ దగ్గర ఉంటుంది కదా, అది ఇక్కడ పెడతాను అనమాట. ఇలా పెడతాను, ఆనిచ్చేస్తాను పూర్తిగా. తెలీదు ఎంతవరకు కనిపిస్తుందో చూడండి. ఇట్లా మొత్తం ఆనిచ్చేస్తాను. అండ్ అవతల పక్కన ఇలా ఉంటుంది అనమాట, హుక్ మాత్రమే ఉంటుంది, మిగిలింది మొత్తం ఇటు సైడ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు కూడా ఫుల్ ప్రెషర్ పెట్టి 2 hands తో కట్ చేస్తాను. ఇదిగోండి, చూసారా హుక్ మొత్తం కట్ అయిపోయింది. సో ఇలా కట్ చేసిన తర్వాత వెనక మీకు ఫ్లాట్ ఉంటుంది, అంటే ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు రావచ్చు, కానీ మోస్ట్లీ ఫ్లాట్ ఉంటుంది. బ్యాంగిల్ మీద చక్కగా స్టిక్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఫ్యాబ్రిక్ కటర్స్ మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ నేను యూజ్ చేసే నెంబర్ వచ్చి 10 అనమాట. కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, ఈ ప్లేస్ లో అంటే మరీ ఇక్కడ దాకా వచ్చేస్తే ఇది అడ్డొస్తుంది కాబట్టి కొంచెం క్లోజ్ చేసి ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. హుక్ మాత్రమే ఒక వైపు ఉండేలాగా, రిమైనింగ్ ఇటు. ఇలా పెట్టుకునేటప్పుడు కూడా దీని హెడ్ పైకి ఉండేలాగా, ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా అవి కింద ఉండేలాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గొంతు త్వరగా సెట్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు కొంచెం కొన్ని రెమెడీస్ ఇవన్నీ హోమ్ బేస్డ్ అంటాయి.